భూమికి 500 మీటర్ల అడుగును నిర్మించిన ఇరాన్ వీడియోను విడుదల చేసిన ఐఆర్జీసీ అందులో ఖైబర్ షెకాన్స్, గద్రహాస్, సెజ్జిల్స్, హజ్కాసిమ్స్, పహేవ్ క్షిపణులు. ఇప్పటికే ఇరాన్లో పలు భూగర్భ నగరాలు యుద్ధ వేగాలతో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న పశ్చిమాసియాలో పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ తమ దేశంలో క్షిపణులను భద్రపరిచే భారీ భూగర్భ నగరం వివరాలను ప్రపంచానికి తెలియజేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కళ్ళు మూసుకుంటారా, అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అడ్డుకోలేదు, అధికారుల పేర్లు ఇవ్వండి, వారిపై చర్యలకు ఆదేశిస్తామంటూ విశాఖ జిల్లా భీమిలి పరిధిలో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా సముద్రానికి అతి సమీపంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను అధికారులు అడ్డుకోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె పెనకనేహారెడ్డి కంపెనీ అవాచ్ రియల్టర్స్ ఎల్ఎల్పి అడ్డగోలుగా కాంక్రీట్ గోడ నిర్మిస్తున్న కళ్ళు మూసుకున్నప్పటి జీవీఎంసీ రెవెన్యూ అధికారుల పేర్లను తాము ముందుంచాలని పిటిషనర్లను ఆదేశించింది. వాళ్ళపై చర్యలకు ఆదేశిస్తామని పేర్కొంది. కాంక్రీట్ గోడ నిర్మాణం జరిగిన తీరుపై విస్మయం వ్యక్తం చేసింది. అక్రమ కాంక్రీట్ నిర్మాణాలతో ప్రకృతికి జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు సాధ్యమైన త్వరగా నిపుణులతో కూడిన కమిటీని అక్కడికి పంపించాలని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. జాప్యం చేస్తే జరిగిన నష్టాన్ని అంచనా వేయడం కష్టమవుతుందని వ్యాఖ్యానించింది. తీర ప్రాంతంలో నిర్మించిన రెస్టో బార్ల విషయంలో సర్వే జరిపి అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికను తాము ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ జూన్ 18కి వాయిదా వేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది